ఇప్పుడు ఇది బండి పెట్టాలన్న ఐడియా మీకు ఎవరైనా ఇచ్చారా? లేకపోతే చదువు అవ్వలేదు కదా అని లేదు కొంచెం ఇలా సెట్ అయిపోదామని మీరు చూసుకున్నారా ఇది? మా బావ వర్క్ నేర్పించిండు. బావా? ఉమ్. ఓకే. కానీ ఓన్గా మీ పెట్టి బావది కూడా టిఫిన్ సెంటర్ ఉందన్నారు కదా? ఆ. ఓకే. ఓన్గా పెట్టుకోవాలనుకున్న ఆలోచన ఒక్కనికే వచ్చింది, ఒక్కనే పెట్టుకున్నాను. సో ఎన్ని రోజులు అంటే ఎన్ని నెలలు చేశారు మీ బావ దగ్గర పని? అది చేసి ఇక్కడ ఇది పెట్టుకున్నారు. 2 years చేశారు అంటే 2018 18-19 చేసుకున్నారు. లాక్డౌన్ పడ్డది. లాక్డౌన్ పడ్డది. సో అప్పుడు మీ బావ నీకు చెప్పడం ఇలా పెట్టుకోరా, ఇలా సెట్ అవుతుంది మొత్తం బావనే ఇక A to Z మొత్తం బావనే చెప్పడం, మొత్తం బావ నాకు బ్యాక్ బోన్ మొత్తం సూపర్ సూపర్ చెప్పడం వల్ల ఇక నడువు పెట్టేసుకుందామని ఫిక్స్ అయ్యారు. అట్లా నచ్చిందా? ఓకే. సో ఫ్యామిలీ గురించి చెప్పండి అన్న, ఎవరెవరు ఎట్లా? ఫ్యామిలీ స్ట్రగుల్స్ బాగున్నాయి అన్న. మా డాడీ నాకు తెలియనప్పుడు మా డాడీ అనిపోయాడు. తెలియనప్పుడు అంటే 1 year అబ్బాయి. అప్పట్లోనే మా మమ్మీ ఆ స్టేజ్ నుంచి మా మమ్మీ ముగ్గురు పెంచింది. అప్పట్లో ఇప్పుడు 2 అబ్బాయిలని పిల్లల్ని పెంచాలంటే కష్టపడతారు. అప్పట్లోనే మా మమ్మీ ఒక్కరిని పెంచడానికి చాలా చాలా కష్టపడతారు. అప్పట్లో మా మమ్మీ ముగ్గురిని పోషించుకుంటూ వచ్చి రావడమే చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఇంకా అప్పటి నుంచి స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నాం. ఏదో వర్క్ చేయాలి, మమ్మీకి హెల్ప్ చేయాలి. అదే అప్పట్లో నేను చిన్న ఏజ్లో పేపర్ వేస్తుండే ఊరు మొత్తం తిరగకుండా. పేపర్? ఓకే. 5th క్లాస్లో వేసిన పేపర్ వేసుకుంటా. 5th క్లాస్లో పేపర్లు వేసిర్రా? పేపర్ వేసి ఊరు మొత్తం తిరుగుకుంటూ పేపర్ వేసిన. 6th క్లాస్లో మా అక్క పెళ్ళి అయిపోయింది. మా అక్క పెళ్ళి అయిపోయిన తర్వాత మా బాస్ సైకిల్ ఇప్పించింది. వేస్తుండే పేపర్ వేసుకొని సైకిల్ ఇప్పించిండు. సైకిల్ ఇప్పించిన అప్పుడు ఆ సైకిల్ మీద వేసిన. ఓకే. ఒక 9th వరకు వేసిన. 6th to 9th 3 years. ఎంత వచ్చేది అది ఆ పేపర్ నెలకి? 160 రూపీస్. ఏం చేసేటోళ్ళు? నార్మల్గా ఇంట్లో వచ్చేటోళ్ళేనా? 160 రూపాయలు అంతే. ఇంకా నేను కావాలంటే ఒక 30 రూపాయలు మా అమ్మ నాకు ఇస్తుండే, 130 మా అమ్మ తీసుకుంటాను. అప్పుడు అదే ఎక్కువ నాకు. 30 రూపాయలు అంటే దాన్ని చాలా రోజులు ఆపేది. పేపర్ ఏంటి 5th క్లాస్ అంటే ఏ టైంలో లేచేటోళ్ళ? మార్నింగ్ అంటే మా ఊరికి బస్సు వస్తుందన్న. 7కి వస్తుంది. 7కి ఆ బస్సుకి వస్తుంది ఆ పేపర్. మనం అన్ని ప్రిపరేషన్ చేసుకొని రెడీ చేసుకొని ఊరు మొత్తం తిరుగుకుంటూ వేసి రావాలి. ఒక 60 పేపర్లు ఉంటాయి, 60 పేపర్లు అంతే. 60 పేపర్లు అంటే 60 ఇళ్ళకి ఇల్లు 60 ఇల్లు ఉన్నాయా ఊళ్ళో? మస్తు ఉన్నాయి ఇల్లులు. కానీ అందులో 60 మంది వేసుకుంటుండే అప్పట్లో. ఇప్పుడు చాలా మంది వేసుకుంటారు. అప్పుడు 60 మంది మాత్రమే వేసుకుంటుండే నేను వేసినప్పుడు. డెవలప్ అయ్యేది చాలా డెవలప్మెంట్. సో అట్లా వేసేవాళ్ళు. 160 రూపాయలు. 160 రూపాయలు అప్పుడు. ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు టిఫిన్ సెంటర్ పెట్టారు, ఎందుకు రైతు పెట్టినావు, చదువుకోవచ్చు కదా అనే క్వశ్చన్స్ చేయడం కానీ ఎవడని అనడం కానీ ఇట్లుంటుందా? మా ఫ్రెండ్స్ విషయంలో అయితే ఇప్పుడు ఎవరు లేరన్నా. ఎవరు లేరంటే అంటే ఉన్నారు కానీ అట్లా అడిగేటోళ్ళు ఎవరు లేనన్న. ఓకే. వాళ్ళే సపోర్టివేనా ఫ్రెండ్స్? సపోర్టివే. అరే మంచి వేలోనే పోతున్నాం. ఈ ఎంత చదివినా కానీ కల్చర్లో మొత్తం పైసా ఉంటేనే అంత పైసా ఇలా మనీ అదేమంటారు చదువు ఇలాగా. పైసలు ఉంటే చదవచ్చు ఎట్లయినా. పైసలు లేవు ఏం చదువుతాం మనం? ఏదో ఫస్ట్ సెటిల్ అయిపోయినాం అనుకో లైఫ్లో చిన్న ఏజ్లో. ఇంకెవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాం. ఫ్యామిలీలో ఆరామ్స్ ఉంటాం. మమ్మీని ఇట్లాగా ఫ్రెండ్స్తో తిరగడం కానీ వెళ్ళడం కానీ టైం ఉండదన్న నాకు. ఫస్ట్ మార్నింగ్ 6కి లేచిన అనుకో, ఆడికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు 12 అయిపోతుంది. బాగా దగ్గర నుంచి బార్కి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు 12 అయిపోతుంది. 12కి వెళ్ళి మళ్ళీ నా స్నాక్స్కి అన్నీ రెడీ చేసుకునే వరకు మళ్ళీ నీ సామాన్లు తీసుకొచ్చుకుంటావు. కంటిన్యూషన్ రెడీ చేసుకునే వరకు 1-2 అవుతుంది. చికెన్ అది ఎగ్స్ అవన్నీ మసాలా గిసాలా పెట్టే వరకు 3 అవుతుంది. బండి దొబ్బేస్తా. టిఫిన్స్ ఎక్కువ సేల్ అవుతాయా నీకు? ఇవి స్నాక్స్ ఎక్కువ సేల్ అవుతాయి? టిఫిన్ ఎక్కువ సేల్ అవుతాయా? అది టౌన్, నాదేం విలేజ్. టౌన్. బావ దగ్గర ఇప్పుడు పొద్దున్న షిఫ్ట్ అక్కడ చేస్తా అంటారు కదా, ఏమన్నా ఇస్తాడు అమౌంట్? తీసుకోరా? తీసుకున్నా అంటే అతను ఇస్తా అంటాడా, మీరు తీసుకోరా? బాబు ఇస్తానులే, నేను తీసుకుంటానులే. డైలీ 100 రూపాయలు పెట్రోల్ తీసుకుని వెళ్తాను నేనే. అంతే. అడిగా అవసరం లేదు, కౌంటర్కి వెళ్ళి నేనే వేసుకుంటా. ఇంకేమైనా అవసరం ఉన్నా తీసుకున్నా, కానీ పైసలు మాత్రం జీతం తీసుకోలేదు.